ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఆహారాన్ని తినగలిగితే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఒక 3 నెలల క్రితం ఇక్కడ మేము వేసినటువంటి పాత్ర, తేగల పాత్ర ఇది. ఈ తాటి టెంకలు ఇక్కడ పాతగా తేగలు వచ్చే దాంట్లోంచి ఆ తేగలు ఇప్పుడు తవ్వుతున్నాను. తేగలు తవ్వి వీటిని ఉడకబెట్టి తింటే అద్భుతంగా ఉంటుంది. మంచి ఆహారం, పౌష్టికాహారం, చక్కని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దీంట్లో అన్ని విటమిన్స్ ఉంటాయి. అలాగే వీటిని ఉడకబెట్టి మరి కాల్చుకొని కూడా తినచ్చు. కష్టం అని అనుకోకుండా ఇష్టంగా పనిచేస్తే ప్రతి పని కూడా సంతోషంగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. ఆహారం కోసం కష్టపడితే తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది, మంచి శక్తి వస్తుంది. కడుపు నిండా, కడుపు పట్టినా పట్టకపోయినా తింటూ ఉంటే అనారోగ్యం వస్తుంది. కావాల్సినంత ఆకలి ఉన్నంత మేరకు ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఉంటుంది. శరీరానికి ఎండ తగులుతూ ఉండాలి. డి విటమిన్ పుష్కలంగా వస్తుంది, ఎముకలు బలంగా ఉంటాయి ఎండ తగులుతూ ఉంటే. అస్తమాను ఏసీలో కూర్చొని ఏసీ గదుల్లో ఉంటూ ఎండ తగలకుండా ఉంటే ఆ శరీరం వెంటనే అనారోగ్యానికి గురవుతుంటుంది. ఎటువంటి కష్టమైనటువంటి పరిస్థితులైనా తట్టుకునే శక్తి నీకు లభించాలంటే సహజంగా ఇలాంటి ప్రకృతిలో గడుపుతూ ఉండాలి, సహజంగా ఉండాలి. తక్కువ వస్త్రాలు ధరించి ఎక్కువ కష్టమైన పనులు చేస్తుంటే ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. తేగలు బలమైన ఆహారం, ఇది చాలా బలమైన ఆహారం. తాడి చెట్టు కల్పవృక్షం లాంటిది. ఒక తాడి చెట్టు ఉంటే చాలు మనిషి బ్రతకడానికి. అది ఆవాసానికి, నివాసానికి కలపనిస్తుంది. అలాగే పైకప్పు వేసుకోవడానికి ఆకులు ఇస్తుంది, కళ్ళు ఇస్తుంది. అలాగే కళ్ళు కూడా ఆరోగ్యమే. అది పులవకుండా తీసిన వెంటనే కొద్దిగా తగిన మోతాదులో తీసుకుంటే అది కూడా ఆరోగ్యానికి పనిచేస్తుంది. అలాగే తాటి, ఇప్పుడు తేగలు ఇది కొద్ది పెరిగిన తర్వాత ఎక్కువ మొక్కలు ఉన్నట్లయితే దాన్ని మోరు కూడా, అంటే లోపల ఉన్నటువంటి మొవ్వుని తీసుకొని అది కూడా ఆహారంగా తీసుకోవచ్చు. అలాగే తాటి చెట్టు పెరిగిన తర్వాత అది కాయలు కాస్తుంది. ఆ కాయలు నీళ్ళతో ఉన్నప్పుడు తాటి ముంజలు అంటాం, వాటిని తినచ్చు ఆహారంగా. అవి ముదిరిన తర్వాత, కొద్దిగా పండిన తర్వాత తాటి పండ్లు, అది కూడా ఆహారం తీసుకోవచ్చు. తాటి పండ్లు నేలలో కొన్ని రోజులు పాతి అలా ఉన్నప్పుడు మొక్కలు వస్తాయి. కొద్దిగా మొలకలు వచ్చిన తర్వాత నాగుల చవితి ఆ సమయంలో వాటిని కొట్టి పగలగొడితే దాంట్లో గుజ్జు ఉంటుంది, తాటి గుజ్జు, అది కూడా తినచ్చు, అది ఆహారమే. అలాంటి టెంకల్ని అప్పుడు పగలగొట్టకుండా ఇంకా కొద్దిగా మొక్కలు రాయించి ఇలాంటి మట్టి వేసి కప్పి ఉంచితే తేగలు వస్తాయి. అంటే తాటి చెట్టు యొక్క మొలకలు ఇవి. ఇదే తాటి చెట్టు అవుతుంది. ఈ మొలకల్ని ఇప్పుడు తీసుకొని తిన్నట్లయితే ఇది తేగలు అంటారు. చక్కని పిండి పదార్థం, మంచి బలం, పౌష్టికాహారం ఇలా ఉంటుంది. అంటే సంవత్సరాంతం కూడా మనకి ఏదో ఒక రకంగా తాటి చెట్టు మనకి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఆహారం గురించి వేరే దానిపై ఆధారపడకుండా కేవలం తాటి చెట్టు మీదే ఆధారపడుతూ ఆహారాన్ని స్వీకరించడం కూడా బ్రతకొచ్చు. బ్రతకడానికి అనేక మార్గాలు. కేవలం తిండి కోసం బ్రతకకుండా బ్రతకడం కోసం తింటే ఆనందం, సంతోషం, ఆ హాయి అద్భుతంగా ఉంటాయి, అనంతంగా ఉంటాయి. అన్యాయం చేసి, అక్రమాలు చేసి, అధర్మం చేసి, అధర్మంగా జీవిస్తూ కోట్లు గడించి కూడబెట్టి చివరికి ఆ కోట్లను పంచుకోవడే వారసులు మన మీద తిరగబడి మనతో యుద్ధం చేసి మనల్ని హింసించే రోజులు ఇవి. కాబట్టి బ్రతకండి, హాయిగా బ్రతకండి, ఆనందంగా బ్రతకండి, సంతోషంగా బ్రతకండి, ధర్మంగా బ్రతకండి, సత్యంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి. జై మహాదేవ్. ధర్మో రక్షతి రక్షితః.